బిర్యానీ అంటే అందరికీ ఇష్టం, కానీ నిజమైన మటన్ బిర్యానీ అంటే అది ఒక ఎమోషన్. ఈరోజు మనం ఇంట్లోనే హోటల్ స్టైల్ మటన్ బిర్యానీ ఎలా చేసుకుందామో ఇక్కడ చూపిస్తాను. ఈరోజు నేను బోన్లెస్ మటన్ బిర్యానీ ఎలా చేయాలో చెప్తాను. ఎందుకంటే మా పిల్లలు బోన్స్ ఉన్న మటన్ అస్సలు తింటారు. ఇప్పుడు బోన్లెస్ మటన్లో ఏ పదార్థాలు వేసి బాగా మ్యారినేట్ చేయాలో ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను. ఓకేనా? అందులో 1 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ షాజీరా, 4 బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, స్టార్ అండ్స్, నట్మెగ్ పౌడర్ మాత్రం ఒక 1/4 స్పూన్ కంపల్సరీగా వేసుకోవాలి. ఆయిల్, సాల్ట్ అండ్ జీరా పౌడర్, 2 స్పూన్ల కారం, ధనియా పౌడర్ 2 స్పూన్లు, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా మసాజ్ చేయాలి. మసాజ్ అంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా, చాలా బాగా మసాజ్ చేశాక ఒక 6 చీలికలు చేసి వేసుకోవాలి. లాస్ట్లో 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ముక్కలు వీడియోలో చూపిస్తున్నాను కదా అలా మసాజ్ చేసుకోవాలి. నిమ్మకాయ బాగా పిండేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. లాస్ట్లో 1 కప్పు గట్టి మీగడ పెరుగు, ఇదే అసలైన టేస్ట్ని ఇస్తుంది బిర్యానీకి. టెండర్గా ఉంటుంది బిర్యానీ. కలిపి ఒక 2 అవర్స్ కంపల్సరీగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకొని, నేను ఈ ప్రాసెస్ స్కిప్ చేశాను. ముందే నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 1/2 కప్ వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ బాగా కడాయి మొత్తం అడుగులో స్ప్రెడ్ చేసేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించాను. ఉడికించాక ఒక 8 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాలి. 1 లీటర్ బాగా మరిగించిన నీళ్ళు పోసి మళ్ళీ ఇంకొకసారి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం రైస్ కుక్ చేసుకునే ప్రాసెస్కి వెళ్దాం. సో ఒక 3.5 లీటర్స్ వాటర్ తీసుకోవాలి 1 kg రైస్కి. అందులో నేను ఇక్కడ వీడియోలో చూపించేవన్నీ వేయాలి. హై ఫ్లేమ్ మీద బాయిల్ అయ్యేదాకా 10 మినిట్స్ బాయిల్ చేయాలి వాటర్, సో దట్ ద ఫ్లేవర్స్ అన్నీ ఆ వాటర్లోకి వస్తాయి. 1 అవర్ నానబెట్టుకున్న బిర్యానీ రైస్ ఇప్పుడు ఆ వాటర్లో వేయాలి. సో 90% ఉడికిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత కర్రీ పైన ఫస్ట్ లేయర్ ఆఫ్ రైస్ వేయాలి. దాని మీద కొత్తిమీర తరుగు, ఆల్రెడీ మనం ముందే వేయించి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం 2 టీ స్పూన్ల నెయ్యి వేసి తర్వాత దానిపైన కొత్తిమీర చల్లుకోవాలి. ఆ తర్వాత ఇంకొక పైన సెకండ్ లేయర్ ఆఫ్ రైస్ వేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ కొత్తిమీర తరుగు, లెఫ్ట్ ఓవర్ ఫ్రైడ్ ఆనియన్స్. మీరు ఇక్కడ ఎక్కువ నెయ్యి వద్దు అనుకునే వాళ్ళు ఈ లేయర్ని స్కిప్ చేయొచ్చు. నేను ఇక్కడ కూడా 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఇంకొంచెం గరం మసాలా పౌడర్, 1 లెమన్ పిండేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 10, 8 లో ఫ్లేమ్ మీద 8 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మన బిర్యానీ రెడీ అయిపోతుంది. కుక్ చేసిన వెంటనే మనం ఓపెన్ చేయొద్దు. ఒక అట్లీస్ట్ 20 మినిట్స్ మనం దాన్ని అలాగే వదిలేయాలి. చూసారా బిర్యానీ ఎంత బాగా ఉడికిందో, ఫ్లేవర్స్ అన్నీ దిగి చూస్తూనే ఎంత బాగా అనిపిస్తుందో. టేస్టీగా చాలా బాగా వచ్చింది బిర్యానీ కూడా. రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ కన్నా బాగా వచ్చింది. అక్కడ ఎక్కువ ఆయిల్ వేసి టేస్టీగా ఉండడానికి చాలా ఆయిల్ వేస్తారు. మనం తక్కువ ఆయిల్తోనే ఇంట్లో చాలా హెల్దీ రెసిపీ చేసుకున్నాము. సో మీరు కూడా ట్రై చేస్తారా? ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఇది మాత్రం చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.